నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెరపైకి మరొకసారి గాజు గ్లాస్ రావడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా గాజు గ్లాస్ అనేది జనసేనకే కేటాయించేశారనుకున్నాం, సాధించుకున్నారు అని కూడా చాలామంది అనుకోవడం జరిగింది, అభిప్రాయపడ్డారు కూడా. బట్ మళ్ళీ ఇప్పుడు మరొకసారి ఫ్రీ సింబల్స్లో గాజు గ్లాస్ కనబడడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే చౌదరి గారు. నమస్తే. నమస్తే. అంటే మరొకసారి ఈ గాజు గ్లాసు సింబల్ని ఫ్రీ సింబల్స్లో ఎన్నికల కమిషన్ పెట్టడం, దాన్ని మనం ఎలాగ చూడాలి? ఇంతకు ముందు కూడా గాజు గ్లాసుకు సంబంధించి ఇలాగే ఇష్యూస్ జరిగినాయి. సో ఫ్రీ సింబల్స్లో పెట్టడం, తర్వాత మళ్ళీ జనసేన మళ్ళీ సాధించుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రీ సింబల్స్లో పెట్టడం అనేది అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా అయ్యారా ఈసీ ఎలక్షన్ కమిషన్? అందుకే ఫ్రీ సింబల్స్ లిస్ట్లో గాజు గ్లాస్ ఉందని భావించవచ్చు. అసలు ఎలా తీసుకోవాలి? మొదట మంచి సబ్జెక్ట్ ప్రవేశపెట్టుకున్న ఒలి టీవీ ప్రేక్షకులకి, రోజనే గారికి, మీకు తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారాలు. నమస్తే. రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి పెంచుతున్న వివాదాలు, ఎక్కడ అవకాశం వచ్చినా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో మోకరెళ్ళి ప్రతిపక్షాల మీద కుట్రలు. ఇది భారతదేశంలో 2600 పైచిలకు పార్టీలు రిజిస్టర్ అయినాయమ్మా. అందులో యాక్టివ్ ఉండే పార్టీలోంచి 160 వరకు ఉన్నాయి. వాళ్ళ సిస్టమ్ ప్రకారం ఏంటంటే 2% సీట్లు ఉండాలి, 3% 6% ఓట్లు ఉంటే వాళ్ళకి పర్మనెంట్ గా ఎలక్షన్ గుర్తులు ఇస్తారు. అది రాజ్యాంగం, ఎన్నికల కమిషన్ కల్పించిన హక్కు. 2014లో 2009లో పోటీ చేయలేదు, 14లో పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్నారు. వాళ్ళ గుర్తు అధికారికంగా గ్లాస్ ఫిక్స్ చేసుకున్నారు. అది వాళ్ళకి సెంటిమెంటల్ గా ఎలక్షన్ కమిషన్ 3 గుర్తులు అప్లై చేయమంటది. అది వాళ్ళకి ఫైనల్ గా గ్లాస్ అలాట్ అయింది. అయితే 14లో 19లో వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ రాకపోవడం వల్ల గ్లాస్ గుర్తు కాస్త రిజర్వ్ లో పడింది. అయినా జనసేన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, మాకే కేటాయించాలి ఈ గ్లాస్ అని. అది ఇన్ని రోజులు వాయిదాలు పడుతూ, కేసులు పడుతూ జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024కు వచ్చే కొద్దికి ఖచ్చితంగా 3 పార్టీలు కూటమిగా ఏర్పడడంతో ఓటింగ్ శాతం పెరగడం కాకుండా ఆ గుర్తే మాకు కావాలని ఎలక్షన్ కమిషన్ కి ఎన్నికల వ్యూహ కమిటీ జనసేన పార్టీ వాళ్ళు అడగటం, వాళ్ళు దాన్ని ఎస్ అని చెప్పడం. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ పాయింట్ బేస్ చేసుకొని తగినంత సీట్లు లేవు, ఓట్లు లేవు కాబట్టి మీరు జనసేన వాళ్ళకి ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ వరకు గ్లాస్ ఇవ్వండి, మిగిలిన ఏరియాలో ఫ్రీ సింబల్ గా ఇవ్వండి అని చెప్పి ఒక దొడ్డిదారిలో ఒక మెమో ఇవ్వడం జరిగింది. వాళ్ళంటే నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు నిజమే కదా, అంత శాతం లేదు కాబట్టి ఎలక్షన్ సిస్టమ్ పెట్టాము మొదట్లో సరే అన్నారు. అది తెలుసుకున్న జనసేన పార్టీ వాళ్ళు వెంటనే ఏంటి దీనికి అనుకుంటారంటే, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీ బృందం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిసింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తెలుస్తుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియదు కదా. చాలా చాకచక్యంగా బ్యాక్ డోర్ లో నుంచి గేమ్ స్టార్ట్ చేశారు. సో అది తెలుసుకునే లోపల ఫ్రీ సింబల్ అయిపోయింది. దాంతో జనసేన ఎన్నికల కమిటీ చైర్మన్ అయిన పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు వెళ్ళిన వెంటనే హైకోర్టు తలుపు తట్టడం జరిగింది, కోర్టు కేసులు వేయడం జరిగింది. మాకు ఇది కేటాయించడంతో ఇది కాదు, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దగ్గర వెళ్ళాలని చెప్పి పవన్ గారు బీజేపీ నాయకులతో మాట్లాడడం, వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ద్వారా పార్టీ నాయకులు రిప్రజెంటేషన్ ఇవ్వడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పెక్యులర్ గా చెప్పడం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి పెద్దగా అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ ఫాలో అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ జీవోలు ఉంటాయి కాబట్టి నా నామ్స్ ప్రకారం మేము వెళ్తామని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చెప్తుంది. కానీ రాష్ట్రానికి వచ్చే కొద్దికి ఇక్కడున్న కొన్ని ప్రత్యేక పెక్యులర్ సమస్యలు చెప్పడంతో రాష్ట్ర ఎలక్షన్ కమిటీ తిరిగి వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు ఈ రోజు ఉదయాన్నే అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది, దాన్ని పూర్తి ఫ్రీ గ్లాస్ జోన్ తీసేశారు, ఫ్రీ గుర్తుగా. ఈ రోజు మెమో కూడా ఇచ్చేశారు. 21 సీట్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ గ్లాస్ గుర్తు కేటాయిస్తూ రిమైనింగ్ 140 చిల్లర ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో గ్లాస్ గుర్తు ఇవ్వకూడదు అని ఖచ్చితంగా మెమో ఇచ్చారు. ఎలక్షన్ మీనన్ గారు డైరెక్ట్ గా ఆయనే పేపర్ పట్టుకుని ఇచ్చారు. సో దాంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గొంతులు ఎక్కబడింది, జనసేన పార్టీ వాళ్ళకి కొంత ఉపశమనం, ఆనందం కలిగింది. ఈ 2 రకాల వ్యవహారాలు పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఓటర్ల మతలబు, గతంలో తెలంగాణలో అదేంటి బుల్డోజర్ గుర్తు, ట్రాక్టర్ గుర్తు, కారు గుర్తుని 3 మిక్స్ చేసేసి కొంత గందరగోళం సృష్టించి ఒక ఆయన అయితే బుల్డోజర్ గుర్తు ఒక్కోటితో గెలిచాడు తెలంగాణ, అది కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇటువంటి కుట్రలు చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్తాయని దొంగదారులు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఈరోజు లాగి లెంపకాయ కొట్టింది ఈసీ. దాంతో వాళ్ళు మళ్ళీ ఏరా మనం వ్యూహం బెడిచి కొట్టిందని చెప్పి మళ్ళా డైలమాలో పడ్డారు. సో జనసేన మిత్రులు వెంటనే స్పందించడంతో తెలుగుదేశం వాళ్ళు కూడా సహకరించారు. మన లీగల్ కమిటీ కూడా వాళ్ళు సలహా ఇచ్చింది, దీన్ని ఈ విధంగా వెళ్తే హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళడం వాయిదా జరుగుతాయి కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టండి,
ఖచ్చితంగా న్యాయం జరుగుతుందో మా పార్టీ ఎంపీలు కంగమేడ వారు కానీ ఇతర మిత్రులు కలిసి రామనాయుడు గారు కలిసి వెళ్ళి పలికి చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కన్ఫర్మ్ చేసుకుని ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పిన తర్వాత మేజర్ 21 సీట్లు గెలిస్తే దాంట్లో మేజర్ కేసులు గెలిస్తే మళ్ళీ వాళ్ళకి ఓట్ల శాతం సీట్ల శాతం కన్ఫర్మ్ అవుతుంది, వాళ్ళకే గ్లాస్ కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశం జనసేన పార్టీకి ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్రీ గ్లాస్ గుర్తుగా తీసుకురావద్దని చెప్పడంతో ఎలక్షన్ కమిషన్ సామరస్యంగా ఆలోచించి ఈరోజు మీనన్ గారికి డైరెక్షన్స్ ఇవ్వడం, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మీనన్ గారు వెంటనే ప్రెస్ మీట్ చెప్పి ఇది ఓన్లీ 21 సీట్లకు మాత్రమే గ్లాస్ గుర్తిస్తున్నాం, రిమైనింగ్ ఫ్రీ ఎలక్షన్ గుర్తుని తీసేస్తాం, గాజు గ్లాస్ ఫ్రీ తీసేస్తున్నాం అని చెప్పడంతో కొంత వాళ్ళు ఊరటయ్యారు. మా ఉమ్మడి కుటుంబంలో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీలో కొంత ఆనందం కలిగింది. ఎందుకంటే వీళ్ళు మళ్ళా ఇదే గుర్తుతో తప్పుడు దారుల్లో కొంతమంది పేర్లు చూడండి, పిఠాపురంలో 3 కళ్యాణ బాబులు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు, కొడుదిల్ల పవన్ కళ్యాణ్ గారని ఇంకొక ఆయన ఎవరో ఇంకో రకరకాల మొత్తానికి ఇంటి పేర్లు మారుస్తూ పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పి 3 పేర్లతో గ్లాస్ గుర్తు కావాలని అడగడం. సో పిఠాపురంలో మళ్ళీ ఫ్రీ గ్లాస్ గుర్తు అయి ఉంటే ఈ 3 గ్లాస్ కూడా అడిగేవాళ్ళు. సో అక్కడ మళ్ళీ కన్విన్స్ అయ్యాయి. సో రిమైనింగ్ 175 సీట్లలో ఈ 21 తీసేస్తే రిమైనింగ్ అంత చోట్ల వీళ్ళు గ్లాస్ గుర్తు అడిగి కావాలని మా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కుటుంబం వచ్చే ఓట్లు చీలిపోయి ఇది చాలా ప్రమాదం. ఇది మొదటిసారి కాదు కదా జనసేన వాళ్ళు గాజు గ్లాస్ గుర్తు కోసం ఫైట్ చేసింది. ఇంతకు ముందు కూడా అంటే ఒక 1.5 month బ్యాక్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగింది. సో అంటే రిజిస్టర్ అయినటువంటివి ఏమున్నాయి పార్టీలో అనే దానికి సంబంధించి దాంతో పాటుగా ఫ్రీ సింబల్స్ ఏంటి అనే దాంట్లో కూడా అప్పుడు గాజు గ్లాస్ రావడం, అప్పుడు జనసేన వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈసీకి. సో అప్పుడు ఖచ్చితంగా ఈ గాజు గ్లాస్ గుర్తుని జనసేనకే కేటాయిస్తామని చెప్పేసి అన్నారు అనేటువంటి మాట కూడా వార్త బయటకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి కరెక్ట్గా 12 రోజులు 11 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ గాజు గ్లాస్ అనే దాన్ని ఫ్రీ సింబల్స్లో పెట్టడం అనే దాని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందని కూడా చాలా మంది భావిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అవకాశాన్ని దొంగదారులో వాడుకుంటారు. నాకు తెలుసు ఆ విషయం. కులకరాయి డ్రామా అయిపోయింది, ఆ కుట్లు కనబడట్లా, గాయం కనబడట్లా. అందుముందు కోడికత్తు డ్రామా పెద్ద సినిమా చూపించారు మనకి 5 ఏళ్ళు. ఆ రోజు ఒక ఛాన్స్ అంటే మనం ఎత్తిన ఈరోజు భస్మాసుర హస్తం పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోతుందనే నమ్మకం వాళ్ళు తెలిసిపోయింది. సో ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కూడా 3 పార్టీలు తిరుగుతున్నాయి. ఈ 3 పార్టీల నుంచి ఖచ్చితంగా ఈ ఓట్లు చీల్చాలంటే గ్రాస్ గుర్తుని ఫ్రీ చేయాలి. అప్పుడు ఏం చేయాలన్నప్పుడు వాళ్ళ ఎంపీలతో ఉన్న ఎంపీలు 21 మంది ఎంపీలు, మన వానర్ సైన్యం ఉంది కదా, అలాగే ఆ సైన్యంతో, అలాగే అలీబాబా అడ్డజిందంలో కొంతమంది రాజ్యసభలో ఉన్నారు కాబట్టి ఈ 3 కలిపి ఒక డెలిగేషన్ ఒక 2 నెలల క్రితమే ఒక పేపర్ ఎలక్షన్ కమిషన్ కి, సెంట్రల్ ఎలక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సీట్లు, ఓట్లు జనసేనకు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కేటాయించిన గుర్తు ఫ్రీ చేయండి అని చెప్పి చూడండి, సంబంధం లేని విషయం నిలబెట్టారు అన్నమాట. సంబంధం కూడా ఉండదు. సో ఇది కుట్రకోనే ఉంది. కాబట్టి జనసేన పకడ్బందీగా శపథం చేసింది కాబట్టి పిఠాపురంలో ఆయన్ని ఓడించాలి. ప్లస్ ఇక్కడ గ్లాస్ గుర్తు ఓట్లు చీల్చేస్తే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఓట్లు కూటమిలో ఉన్న ఓట్లు చీలిక రావడం వల్ల ఆ చీలిక వచ్చిన తర్వాత మేము ప్లస్ అవుతాం కాబట్టి వైఎస్ఆర్సీపీ మేము గెలుస్తామని ఖచ్చితంగా ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇది ఒక పెద్ద కుట్ర. దీన్ని ఛేదించింది జనసేన పార్టీ, కూటమి కూడా. దీంట్లో బీజేపీ సహకారం ఉంది, తెలుగుదేశం పార్టీ ఆలోచనలు కాబట్టి సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ రోజు వాళ్ళకి గొంతులు ఎలక్కేబడింది. ఏంట్రా ఇది మన వ్యూహం మనం విడిచిపోతుందని చెప్పి తెలుసుకోవడంతో ముందుగా అప్రమత్తం అవడం వల్ల ఈ సమస్య పరిష్కారం అయింది. లేదంటే ఫ్రీ గ్లాస్ జోన్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడినవాళ్ళు. ఆ గ్లాస్ గుర్తు ఫ్రీ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని అడిగేవాడు కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజీ, ఆ పార్టీకి ఉన్న ఓటు శాతం, దాన్ని వీళ్ళు ప్లస్ చేసుకోవడానికి చేస్తున్నట్టు. కానీ ఇది చేసింది వాళ్ళు చేసినా కానీ వెంటనే పార్టీ నాయకులు అర్థం కావడంతో ఈ గ్లాస్ ఫ్రీ జోన్ నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు 21 సీట్లకి పరిమితం అవుతుందమ్మా. 100% ధైర్యంగా మనస్ఫూర్తిగా ఓట్లు కూడా వేసేదానికి కన్ఫ్యూజన్ లేకుండా, ఓటర్లో కన్ఫ్యూజన్ లేకుండా థ్యాంక్స్ కూడా చెప్పాలి. సో అంటే ఇదే ఆఖరిది గాజ్ గ్లాస్ గుర్తుకు సంబంధించి ఇష్యూ అనేది ఆఖరి అవ్వాలని ఆశిద్దామంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేనకి గుర్తు ఏది అంటే గాజు గ్లాస్ గుర్తు పర్మనెంట్ అయిపోయేలాగా జరగాలి, రిజల్ట్స్ అలానే రావాలని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.